హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే నేను నిన్న నైట్ రెసిపీ ఏం చేసుకున్నాము అనేసి నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే బగార్ రైస్ చేస్తున్నాను. బగార్ రైస్లో కొత్తిమీర ఎప్పుడూ చేస్తూనే ఉంటాను, చాలాసార్లు షేర్ చేశాను కదా. కానీ బగార్ అన్నంలో కొత్తిమీర పుదీనా అనేది వాటర్లో మనము ఎసరు పెట్టుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుందని ఒక సిస్టర్ వీడియోలో చూశాను నేను. కానీ నాకెందుకో అట్లా వేయటానికి మనసు ఒప్పలేదు. అందుకనే కొంచెం పోపులను వేసి లైట్గా కొంచెం వేయించి వాటర్ వేసేసాను. ఇక్కడ బగార్ అన్నంలోకి చింతకాయల నువ్వుల చారు ఎంత బాగుంటుందంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. బగార్ అన్నంలో ఏ పచ్చడైనా చాలా బాగుంటుంది. మామిడి ఎస్పెషల్లీ టమాటో పచ్చడి అండ్ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇది అనుకోండి. ఇంక ఇక్కడైతే నేను ఎట్లా చేస్తున్నానో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనేసి చూసేయండి. టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. వేయించుకొని నువ్వులు కూడా వేయించుకొని దీనికి మొత్తం పేస్ట్ పట్టుకోవాలి. ఈ చారు కోసం దీంతోనే టేస్ట్ అనమాట. నువ్వులు మీకు నచ్చినట్టు నిండుగానే వేసుకోవాలి. ఇలా పేస్ట్ పట్టుకున్న దాన్ని మనం ఉడికించుకున్న చింతకాయలు ఉన్నాయి కదా, ఆ రసం తీసి సైడ్కి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయలు ఫ్రై చేయని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపులో వెల్లుల్లిపాయలు వేయాలి. అది ఆప్షనల్. నాకైతే పోపులో వెల్లుల్లిపాయలు వేయకపోతే నాకు నచ్చదు. దేంట్లో అయినా అంటే పచ్చడి, ఎస్పెషల్లీ పచ్చళ్ళు చేసినప్పుడు, పప్పు చేసినప్పుడు అందుకోసం నేను వేసానన్నమాట. ఓన్లీ మనం పోపు దినుసులు వేసి కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడిలోకి చెప్తున్నా, వేరే పచ్చడిలో కంపల్సరీ అనుకోండి. ఇంక ఇలా తినేసామన్నమాట. డిన్నర్ అయితే నిన్న సింపుల్గా అండ్ సూపర్గా ఇలా చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి కూరగాయలు ఏం వండాలనే ఆలోచన, ఒక టెన్షన్ కదా మన ఆడవాళ్ళకి. ఇంకా టమాటోస్ అయిపోయినాయి అనమాట. ఇంకా మా బాబు, మా అత్తమ్మ, నేను కలిసి మాకు కిందనే పక్కకే ఉంటాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఇంకా టమాటోస్ అండ్ క్యాప్సికమ్ ఇట్లా 2-3 తీసుకొని వచ్చినాం అనమాట. చాలా దగ్గరగా ఉంటాయి అన్నీ. అది లేట్ నైట్ అంటే ఒక 10 వరకు ఓపెన్ ఉంటుంది. కొంచెం కాస్ట్ కూడా అట్లనే ఉంటుంది, కానీ బాగుంటాయి వెజిటేబుల్స్ అన్నీ. మనకు కావాల్సిన కిచెన్లో కావాల్సిన సరుకులన్నీ మనకు దొరికిపోతాయి ఇక్కడ. మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. తర్వాత నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత అవకాడో జ్యూస్ చేశాను. దీన్ని సపరేట్ వీడియో షేర్ చేస్తాను. చాలా బాగుందండి ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే. దీనికి ఒక స్టోరీ ఉంది. నేను తప్పకుండా సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నిన్నటి మినీ వ్లాగ్.